సొంత నియోజకవర్గమైన పాలేరు నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మార్నింగ్ వాక్ ప్రారంభించారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడం కోసం మార్నింగ్ వాక్ ప్రారంభించిన నేపథ్యంలో ప్రజల నుంచి ఎటువంటి సమస్యలకు సంబంధించిన ఇష్యూస్ వస్తున్నాయి ఏందన్నది వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీ సొంత నియోజకవర్గం మార్నింగ్ వాక్ ప్రారంభించారు, ప్రజల నుంచి ఎటువంటి సమస్యలకు సంబంధించిన అంశాలు వస్తున్నాయి? నేను ప్రాతినిధ్యం వహించే పాలేరు నియోజకవర్గంలోని కొత్త మున్సిపాలిటీ ఎదుళ్లాపురం మున్సిపాలిటీ. ఇది చాలా విశాల ఈ మున్సిపాలిటీని రాష్ట్రంలోనే నెంబర్ 1 ఆర్ నెంబర్ 2 మున్సిపాలిటీగా రాబోయే రోజుల్లో దీన్ని తీర్చిదిద్దే విధంగా కార్యక్రమాలు చేపట్టాం. అదే రకంగా స్థానికులు వారి సమస్యలని అది హైటెన్షన్ లైన్లు కొన్ని ప్రాంతాల్లో ఎలక్ట్రికల్ లైన్లతో రీసెంట్గా కొన్ని యాక్సిడెంట్లు అయి ఒకళ్ళిద్దరికి బర్నింగ్ అయ్యారు పవర్ వల్ల అనేది కూడా చెప్పడం జరిగింది. అధికారులు ఎలక్ట్రిసిటీ అధికారులు కూడా సూచనలు ఇచ్చాం దాన్ని ఎలా చేయాలి ఏం చేయాలని. అదేవిధంగా ఇంకా వాటర్కి సంబంధించిన దాంట్లో ఈ మున్నేరు ఆనుకొని ఉండటం వలన కొన్ని ప్రాంతాలకు ఆ వాటర్ ఎఫెక్ట్తో కూడా కొంత ప్రాబ్లం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ప్రాపర్గా గతంలో ఆ లేఅవుట్లు వేసేటప్పుడు లేకుంటే ప్రభుత్వ స్థలాలు పూర్తిగా డ్రైన్లంతా క్లోజ్ అయ్యి డ్రైను హెడప్ అవుతున్న సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో ఇళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. అటువంటిది కూడా కొన్ని ట్రేస్ అవుట్ చేశాం. వాటిని కూడా క్లియర్ చేయాలనేది కూడా అధికారులకు చెప్పడం జరిగింది. కాంగ్రెస్ నేతలు అడావుడి చేస్తున్నారు తప్పితే అభివృద్ధి ఎక్కడ జరగట్లేదని కూడా బీఆర్ఎస్ ప్రధానంగా హరీష్ రావు కేటీఆర్ వారు కళ్ళున్నోడైతే కళ్ళు ఉండి నేను చూసి ఇది అభివృద్ధి జరిగిందని చెప్తాడు. కళ్ళుండి కూడా చూడగలిగి ఉండి కూడా వినగలిగి ఉండి కూడా వినలేని చెవిటోడులాగనో కళ్ళు కనపడలాగా నటించేవాడితో నేను చెప్పగలిగేది ఏమీ లేదు. అది ఏ వ్యక్తి అయినా కానీ ఒకటి నిజం, ప్రజల అభిప్రాయాలకి ప్రజల కోరికకి ప్రజలకు కావలసిన కార్యక్రమాలే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం చేస్తుంది. భవిష్యత్తులో కూడా మా అభిప్రాయాన్ని ప్రజల మీద రుద్దము. ప్రజలు కోరుకునేదాన్నే ఒక స్ట్రీమ్ లైన్ సిస్టంలో ఒక రైట్ వేలో ప్రజలకు దాన్ని అందించాలన్న తాపత్రయమే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. ప్రతిపక్షాలు రెచ్చగొట్టి మమ్మల్ని ఏదో ఇంకొక ట్రాక్లోకి తీసుకుపోవాలని వారి కలల్లాగానే ఉంచుతాం. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. కానీ కొన్ని నియోజకవర్గాల్లో వార్డు ఆఫీసర్లు బిల్లుల మంజూరు విషయంలో డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. మీరు ఎటువంటి హెచ్చరిక? ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి కంప్లైంట్లు వచ్చిన అధికారుల మీద స్పాట్లోనే సస్పెండ్ చేశాం. ఇప్పటికే 7-8 మందిని చేయడం జరిగింది. మళ్ళీ ఈ వేదిక ద్వారా చెప్తున్నాను, ఇందిరమ్మ ఇళ్లలో చిన్న అవినీతి జరిగినా ఈ ప్రభుత్వం టాలరేట్ చేయదు. ఎవరైతే అవినీతికి పాల్పడుతున్నారో మీరు కూడా చిన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, ఆ పేదవాడి కష్టం మీకు తెలుసు, పేదవాడి బాధ ఏంట్లో మీరు బరాయించి వచ్చిన వాళ్ళు, భవిష్యత్తులో మీరు ఇటువంటి ప్రవర్తన మీరు మార్చుకోకుండా ఉంటే రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఆ శాఖ మంత్రిగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా అటువంటి అధికారులకు కానీ అటువంటి దాంట్లో పాలు పంచుకునే వాళ్ళకి కానీ ఇక్కడి నుంచి హెచ్చరిస్తున్నాను. పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్నా అంటే మార్నింగ్ వాక్లో జనం నుంచి వచ్చిన సమస్యలకు సంబంధించి పరిష్కారం దిశగా వెంటనే అధికారులు కూడా చెప్తున్నామని చెప్తున్నారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం సంబంధించి లబ్ధిదారులకు బిల్లులు మంజూరు విషయంలో వార్డు ఆఫీసర్లు డబ్బులు వసూలు చేస్తున్న ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో ఈ విషయాన్ని కూడా చాలా సీరియస్గా తీసుకున్నాం. ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. అటువంటి ఆఫీసర్లను కూడా సస్పెండ్ చేస్తాము. ఇందిరమ్మ ఇళ్ల పథకం సంబంధించి ఎక్కడ అవినీతి సంబంధించి జరిగినా కానీ ఊరుకునేది లేదని కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు. మొత్తానికి పాలేరు నియోజకవర్గంలో జరుగుతున్న మార్నింగ్ వాక్ సంబంధించి కూడా జనం నుంచి మంచి స్పందన వస్తుంది. రానున్న రోజుల్లో అంటే కేవలం ప్రతిపక్షాలు అనవసరంగా సంబంధించి రాదంతం చేస్తున్నాయి. ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి ధ్యేయంగా కూడా ముందుకెళ్తున్నది అన్నది కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్ తో మహేందర్, సాక్షి టీవీ, పాలేరు నియోజకవర్గం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.